పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ నాయకులు ఒకటే అంటారు సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి, దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పరికరాల కేసు అంత పెద్ద కేసు ఉన్నా కూడా మంచి మనసుతో పెద్ద మనసు చేసుకుని చివరి రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఉద్యోగ వివరణ చేసే అవకాశం ఇచ్చారు. అలాంటి దేవుడు మా వ్యక్తి అంటారు. మీరేమంటారు సార్? కాదులేండి, ఆయన ఇవ్వలేదులే. ఆ రోజున ఆయన యాక్చువల్గా ఏదో ఫారెన్ టూర్లో ఉన్నాడు. సో ఆయన లేడు ఇక్కడ. ఫోన్లో అంతా అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది కూడా ఫారెన్లో ఉన్నప్పుడు, ఆయన లండన్లో ఉన్నప్పుడు సార్. మరి ఆయనకు సంబంధం లేదంటారా? ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ బట్ ఏమైందంటే 31వ తారీఖున నేను రిటైర్ అవుతున్నానంటే 30వ తారీఖు ఉదయం హైకోర్టు నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది సార్. లేదు, క్యాట్ ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని అన్నట్టు అన్న ఉద్దేశంతో సార్. సో దాంతో వాళ్ళకి ఇంక ఇవ్వక తప్పలా సార్. అది కూడా నేను కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని వెళ్ళి చీఫ్ సెక్రటరీకి ఇచ్చా సార్. ఇస్తే చాలా బ్యూరోక్రాటిక్గా చూస్తాము, వీ విల్ లుక్ ఇన్ టు దిస్ అన్నాడు. మంచిది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, కోర్టు ఆర్డర్ అయితే అది. నువ్వు అది పాటించకపోతే మర్నాడో మూడో నాడో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకునేవాడిని. ఓకే సార్. సో ఇక మర్నాడు పొద్దున దాని మీద డెసిషన్ తీసుకున్నారు. అప్పటికప్పుడు ఏదో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. నేను యూనిఫామ్ దుమ్ము దులుపుకుని పోయి సంతకం పెట్టి మళ్ళా రిటైర్మెంట్ సంతకం కూడా పెట్టి ఇంటికి వచ్చాను. ఎంతో గొప్పగా జరగాలి మీ ఉద్యోగ విరమణ అనేది. ఒక సీనియర్ ఐపీఎస్ మీరు చాలా మంది రిటైర్ అవుతుంటారండి. అందరికి గజారోహణం చేయమంటారా ఏంటి? సార్, ఒక ఇంటెలిజెన్స్ డీజీ, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి గౌరవ లాంఛనాలతో మీ ఎప్పుడో ఇంటెలిజెన్స్ డీజీ అండి, 5 ఏళ్ల కింద ఇంటెలిజెన్స్ డీజీ గొప్ప సార్. మీరు ఆ తర్వాత మీరు గవర్నమెంట్ మారిన తర్వాత అంటే 2019 నాటికి మీకు అటు చేసి ఏసీబీ డీజీగా చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మిమ్మల్ని అది కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి మిమ్మల్ని తప్పించి ఎలాగైనా ఎన్నికల సమయానికి మీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా జీవోలు ఇచ్చేసి ఉద్యోగం జీవో ఇవ్వకపోతే అందుబాటులో ఉండకుండా పోతామా? ఎక్కడికి పారిపోతాం? అదేం కాదు, దానికి సంబంధం లేదు. ఎలక్షన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చుకోవడం అనేది మామూలే. ఎందుకంటే అప్పుడు మనకి మీకు గుర్తుందో లేదో దాదాపు 1.5-2 నెలల పాటు మనకి రిజల్ట్స్ రావడానికి టైం ఉండింది సార్. సో 1.5 పాటు ఖాళీగా పెట్టడం ఉంది, కానీ ఏదో ఒక ఉద్యోగం జీవో ఇచ్చి కూర్చోబెట్టారు. ఒక చిన్న విషయంలోని అంటే అది జరిగిందా లేదా నాకు తెలియదు, విచారణ బయటపడాలి. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు మీ కుమారుని కంపెనీ అది ఇదని అది అంత పని చేశారు. బయటకు వచ్చిన మీరు ఉద్యోగ విరమణ చేసేసారు. అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నరరూప రాక్షసున్నారు అది ఇదని చాలా పెద్దది చేసేసారు. ఒక స్కిల్ కేసులోనే జరిగిందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అనుకుంటున్న, మీరు చెప్పినట్టు సైకో ముఖ్యమంత్రి, ఆ రోజు మీరు చెప్పిన సైకో ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 29లో ఒకవేళ మీ టైం బాగోలేకనో ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏంటి సార్ మీ పరిస్థితి? నా టైం కాదు, రాష్ట్రం టైం బాగోపోతే అవుతాడు ఆయన ముఖ్యమంత్రి. కాదు సార్, మీ మీద కక్ష ఉండదంట సార్. అసలు అయిన నాడు రాష్ట్రం పరిస్థితి తలుచుకుంటే భయపడాలి, కానీ నా పరిస్థితి గురించి తలుచుకుని నేను ఎప్పుడు భయపడను. నాకేమవుతుంది సార్? మీరు నన్ను ఏం చేస్తారండి చెప్పండి. సర్వీసెస్ లో ఉన్నప్పుడే కేసులు పెట్టారు, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేశారు, ఆయన సైకో అది ఇది అన్నారు మీరు. అవునండి, ఏం చేస్తారు చెప్పండి? నాకు రాష్ట్రం ఏమైపోతుందో అని ఊహించుకుంటే భయం వేస్తుంది తప్ప నాకేదో అయిపోతుందన్న భయం నాకు ఏనాడు లేదు, ఆనాడు లేదు, ఇవాళ లేదు, రేపు ఉండదు. రాదంటారు సార్ 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి? ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండటానికి చంద్రబాబు గారి యొక్క ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పార్టీ అనుకోవచ్చా? ఇవన్నీ అనాలిసిస్లు చాలా మంది చేస్తుంటారులేండి సార్. తెలుగుదేశం ఓటు చీల్చడానికి పిచ్చి పిచ్చి ఆశలన్నీ వేస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉన్నారు సార్. సో మీరేమో ఆయనే పంపించాడని అంటారు. ఇవన్నీ ఊరికే చెట్టు కింద కూర్చుని అనాలిసిస్ చేయడానికి, రాకుండా చేయడానికి ఈ పార్టీ అంటున్నారంటే మీరు ఏం వాస్తవాలు కావని చెప్తున్నా. నా నిర్ణయాలు నా సొంతం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే పెద్ద ఎత్తున జనం పొలోమన చేస్తున్నారు, అసలు ఆహా ఓహో అంటున్నారు సార్. మరి అది ఇది అనేసి ముఖ్యమంత్రి సీఎం అని అరుస్తున్నారు. అసలుకి మన హైదరాబాద్కి వస్తే ఏంటి ఫాలోయింగ్? ఒకవైపు కేటీఆర్, ఒకవైపు జగన్ గారి ఫ్లెక్సీలతో ఓహోహో దద్దరిల్లిపోయింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చినప్పుడు ఆయన మీరే అన్నారు కదండి ఇందాక, అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి రాక ఎవరికి వస్తారు? మీకు నాకు వస్తారా ఏంటి? అంతేనంటారు సార్. యూటీవీ వీక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి సార్. అమ్మ నాన్న పేర్లు ఏంటి, అసలు మీ స్వగ్రామం ఎక్కడ, అసలు వాళ్ళు ఏం చేసేవారు?
అంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను మేడం, అది జస్ట్ నా వ్యూ అందుకే అడిగాను సార్. రిపీట్. సార్ ప్రతిసారి నా గురించి నేను చెప్పుకోవడం కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. ప్రైమరీ స్కూల్ టీచర్స్కి కొడుగ్గా పుట్టాను. రెండో వాడిని మీ నేను. స్వగ్రామం సార్? స్వగ్రామం అంటే మా తాతల స్వగ్రామం మల్లవల్లి, సార్ కృష్ణా జిల్లా మల్లవల్లి. సార్ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందో ఆ మల్లవల్లి. సార్ బట్ మా ఫాదర్ మదర్ ఉద్యోగరీత్యా నూజివీడు తాలూకాలో అన్ని ఊళ్ళు తిరిగేవాళ్ళు. అది తిరిగేటప్పుడు నేను మీర్జాపురం అనే ఊళ్ళో పుట్టాను. ఓకే సార్. నేను ఎక్కువ కాలం ముక్కలుపాడు అనే గ్రామంలో ఉన్నాం. తర్వాత అన్నవరం, తర్వాత మా హై స్కూల్ చదువులు వచ్చేసరికి నూజివీడు వచ్చు. ఓకే. సో ఇక ఆ తర్వాత మా అమ్మ నాన్నలకు ఒకవేళ బదిలీ అయినా కానీ ఇక్కడి నుంచే వెళ్ళి వచ్చేవాళ్ళు తప్ప కాపురం మార్చలా. ఓకే సార్. సో నూజివీడులోనే హై స్కూలు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. సార్ ఆ తర్వాత ఇంజనీరింగ్ ఆర్ఈసి నాగ్పూర్. ఓ ఆ తర్వాత టాటా మోటార్స్లో పనిచేశాను ఒక 2 years. ఆ ఉద్యోగం వదిలేసి ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఎంటెక్ చేసేటప్పుడే యూపీఎస్సీకి రాసి ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ఎంటెక్ కూడా కంప్లీట్ చేసేసాను. సో ఈ ఉద్యోగంలో చేరాను. అంటే సివిల్ సర్వెంట్ ఎంతమంది సంతానం సార్? నా తల్లి ఇద్దరమేనండి, ఇద్దరు మగపిల్లలు. ఓకే సార్. మీరు పెద్దవారు సార్? నేను చిన్నవాడిని. అన్న ఏం చేస్తారు సార్? మా అన్నగారు బ్యాంకులో ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయారు. అంటే మీరు సాధారణమైన విద్యార్థి కాదు, ఎందుకంటే నాగ్పూర్లో చదివారు, మళ్ళీ ఎంటెక్ ఢిల్లీ. అంటే ఎంటెక్ చేస్తూ అంటే సివిల్ సర్వెంట్ కావాలని ఒక డ్రీమ్ ఉండిందా సార్? కానీ అనుకోకుండా ఏమైనా ఎంటర్ అయ్యారు అట్లా? అనుకోకుండానే అండి. యాక్చువల్గా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఇది నా మైండ్లో పడింది. ఇదేదో చాలా కష్టం అంట ఈ ఎగ్జాము అని చెప్పి. క్రాక్ చేయలేరట? క్రాక్ చేయలేరంట. అంటే సరే దాని సంగతి ఒకసారి చూద్దాంలే అని మొదలెట్టింది. ఇక మెల్లమెల్లగా అందులోకి లాక్కెళ్ళింది. ఓకే సార్. సో దీన్ని ఎలా అయినా క్రాక్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఉద్యోగం కూడా మానేసి ఎంటెక్లో జాయిన్ అయ్యి చదువుకుంటూ సో అట్లా రావడం జరిగింది. ఎప్పుడు సార్? మన ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్? సెకండ్ అటెంప్ట్ అండి. ఎంత ర్యాంక్ సార్ అప్పుడు? 99. ఓకే సార్. మీ బ్యాచ్మెంట్స్ గుర్తున్నారు సార్ అప్పుడు? 99 బ్యాచ్మెంట్స్ ఐపీఎస్? జేడీ నా ర్యాంక్ 99, నాది 89 బ్యాచ్. 1989 బ్యాచ్. 1989 బ్యాచ్. అంటే బెంగళూరులో కర్ణాటకలో తూకివాకం సునీల్ కుమార్ గారు అని ఆయన ఏసీబీటీ. సునీల్ కుమార్ గారు నా బ్యాచ్ పెట్టే, లక్ష్మీనారాయణ గారు బ్యాచ్ పెట్టే, ఉమేష్ షరాఫ్, ద్వారకా తిరుమలరావు, ఓకే, అంజనీ కుమార్, ఓకే, గోవింద్ సింగ్, అంజనా సిన్హా, ఓకే సార్, వీళ్ళందరూ నా బ్యాచ్ పెట్టే. ఓకే సార్. ఇప్పుడు 1989లో ఐపీఎస్గా బాధ్యతలు చెప్పండి. ఫస్ట్ పోస్ట్ నీకు ఎక్కడ చేశారు సార్? పెద్దపల్లి అండి, ఏఎస్పీ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా. ఓకే. చివరి పోస్టింగ్ చివరి పోస్టింగ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. అదే ఇంకా లూప్ లైన్లో రిటైర్డ్ కావాల్సి వచ్చింది. ఇంతకాలం అంటే మొత్తం ఎంత సార్? 1989 టు ఇప్పుడంటే దాదాపు 36 years సార్? 35 years అనుకోండి. 35 years అనుకుంటా సార్. 35 years సర్వీస్లో, మీ సివిల్ సర్వెంట్ సర్వీస్లో పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి అవినీతి మరక లేకోకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకోకుండా నేను ఉద్యోగం చేశాను అని ఆత్మసాక్షిగా చెప్పగలరా సార్? చెప్పగలను సార్. చెప్పగలను. నేను అవినీతికి పాల్పడకూడదు అని చెప్పి ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకున్నా. ఓకే సార్. అందులో ఏమీ విచిత్రమేమి లేదు. ఎర్లీ ఇన్ మై కెరియర్ ఓన్లీ, అరే బాబు మనం ఆ దారిలో పోవద్దు, ఈ డబ్బులు సంపాదించే మార్గంలో పోవద్దు అనేది చాలా కాన్షియస్ డెసిషన్ నేను తీసుకున్నాను. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరండి. సార్ ఇద్దరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయి. సార్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాలేదు సార్ వాళ్ళు? నేనేం పెద్ద ఎంకరేజ్ చేయలే. వాళ్ళు అడిగారు కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు సార్? ఎందుకు? మీరు ఒక హోదాను చూశారు మరి. ఆ సర్వీస్ మేము జాయిన్ అయిన నాటికి ఇవాళకి సివిల్ సర్వీసెస్ యొక్క క్యారెక్టర్ బాగా మారిపోయిందండి. మారిపోయింది. మేము జాయిన్ అయిన టైంలో ప్రైవేట్ రంగంలో పెద్ద అవకాశాలు ఉండేవి కాదు. చాలా లిమిటెడ్గా ఉండేవి అవకాశాలు. సో ఇప్పుడు ప్రైవేట్ రంగంలో బోల్డ్ అన్న అవకాశాలు వచ్చినాయి. యూ కెన్ చూస్ ఫ్రమ్ ఎ వెరైటీ ఆఫ్ ప్రొఫెషన్స్.